ఈ యవనస్తుల సీనియర్ కాలేజ్ వారి సంఖ్య 56. This
65.
ఈ షీట్లు మీకొకటైతే ఇక్కడ ఆ షీట్లో పాఠ సంఖ్య 7 మీ దగ్గర ఈ షీట్లు మరి నిన్న ఉదాహరణ ఇచ్చాము. మరి
మీ చాయిస్. Sagar, 51. Song number 51, new song. Up to me they gather on the hillside.
144. There is this 144. This would be पीछे पीछे चल रहा है 144.
उसके खुदाई के अनुसार अब बन रहा हूँ मैं, यीशु के पीछे पीछे चलता रहा हूँ मैं, यीशु के पीछे पीछे चलता रहा हूँ मैं। आके अपने मसीह पर चाहे अंधी तूफान आए, आके अपने मसीह पर चाहे अंधी तूफान आए, अब ये मुझे गड़बड़ाए, बंदर का जो दिखता है, बंदर का जो दिखता है, शीघ्र ही पहुँचने के लिए चल जा रहा हूँ मैं, शीघ्र ही पहुँचने के लिए चल जा रहा हूँ मैं। उसके हृदय के अनुसार अब बन रहा हूँ मैं, यीशु के पीछे पीछे चलता रहा हूँ मैं, यीशु के पीछे पीछे चलता रहा हूँ मैं। अपनी इच्छा में रखकर प्रसन्न होना चाहता, अपनी इच्छा में रखकर प्रसन्न होना चाहता, भली बातों को सिखाकर सिद्ध करता रहता है, सिद्ध करता रहता है। महिमा प्रभु से पाने चल जा रहा हूँ मैं, महिमा प्रभु से पाने चल जा रहा हूँ मैं। उसके हृदय के अनुसार अब बन रहा हूँ मैं, यीशु के पीछे पीछे चलता रहा हूँ मैं, यीशु के पीछे पीछे चलता रहा हूँ मैं। वो सपना मैं उठाए चलता रहा हूँ मैं, वो सपना मैं उठाए चलता रहा हूँ मैं। उसके हृदय के अनुसार अब बन रहा हूँ मैं, यीशु के पीछे पीछे चलता रहा हूँ मैं, यीशु के पीछे पीछे चलता रहा हूँ मैं। బైబిల్ పైకి చూపిస్తూ బైబిల్ రాసుకుందాం. యేసుని వాక్యం यीशु की
ఇది చేసిన మీ అందరికీ ప్రత్యేక మరి వందనాలు, శుభాలు. 2వ నెల మొదటి దారులు ప్రభువు ప్రవేశపెట్టారు. మనం మరోసారి దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రభు మనకు చక్కని తోటనిచ్చి, సమయమిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి భూమి మీద మరి మనం సజీవులుగా నిలిపిన మరి యేసు ప్రభు వారికి మనం ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. మరి ఈ దినం చూడడం మన ఎందరో మరి కార్యక్రమం కలిసిపోయారు. ఒకవేళ మనము వారి యోగ్యతలో మనము మరి పరిశీలిస్తే ఇలా చాలా మంది వృద్ధులు కానివ్వండి, ముసలు కానివ్వండి, అలాగే పసి కందులు కానివ్వండి, అలాగే యవనస్తులు కానివ్వండి, మరి చాలా మంది కూడా చనిపోక మునుపు ఏమంటారు చనిపోక మునుపు ఏమంటారు? వీడు నా కడుపున ఏమంటాడు? సహజమే కదా, ఏమంటారు? షడగుట్ట నా కడుపున అంటాం. సరే, ఒకవేళ ఏదో ప్రమాద సరిపడి అనుకోండి, ఏమంటారు? ఎంత చేసిన ఇప్పుడు నా ముందు వాళ్ళు మిగిలిపోయా కదా బిడ్డ అంటాం. కనుక మీరు చూసిన లేదు పోయిన నెల అనుకున్నారు, నెల అనుకున్నారు చూసారు. ఎక్కడ? ఇక్కడే మన పక్క ఊరే. ఎక్కడ? రాయమండ్రం. క్రిస్మస్ మీటింగ్ ఆ రోజు, క్రిస్మస్ లాస్ట్ మీటింగ్ జరుగుతున్నాం. మనకి అదే మీటింగ్ లాస్ట్ మీటింగ్ కదా, అదే మీటింగ్. పెళ్ళోడు నాకన్నా చదువుకున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. మొత్తం సాపలు వేసి, అది వేసి, ఇది వేసి, దోమ కొట్టాడు, గడ్డ ఎరిగించాడు, అది ఎరిగించాడు. అంతేకాదు మళ్ళా మీటింగ్ అయిపోయిన మళ్ళా విజయంలో మరి అప్పుడు పూజలు పెట్టారు. అక్కడ కూడా మేము సర్వీస్ చేశారు. విజయ్ వాళ్ళ తమ్ముడు పెట్టారు. ఏంది ఆ సంగతి అంటే బాగా చదువుకోవాలి బిడ్డ. ఆయనేమో ఆడు బాగుతున్నాడు, తల్లి ఏమో వ్యవసాయం టెన్త్ క్లాస్ ఈ సంవత్సరం. బాబు స్కూల్ కావాలి, బాగా చదువుకోరా, బిడ్డ లేదు హై స్కూల్ మాకు. కానీ తండ్రి డిసెంబర్లో గద్దించాడంట. డిసెంబర్లో గద్దిస్తే జనవరిలో అన్నాడు, అమ్మ నాన్న అడుగుపోయే తల్లి బాగుపోతే వీడు వెళ్ళాడు. ఏం చేశాడు? ఏదైతే సెకండ్ ఇయర్ ఇచ్చింది. ఇదంటే చదువుకోరా, బాగుపడరా, నేనేం ఆడుకోతాను పడక బాగా చదువుకుని కూర్చొని ఉద్యోగం చేసుకోరా తల్లిదండ్రులు కనిపిస్తే అది డిసెంబర్లో గద్దించారంటే జనవరి 2 వారం 3 వారం చూసారా ఏం చేశాడు? తల్లిదండ్రులు ఏమి ఇంట్లో ఉండేవి ఏం చేశాడు? వ్రాత వేరే ఇచ్చి అయితే మమ్మల్ని లాస్ట్ మీటింగ్లో నాకు అనుసరి ఎందుకు రాజకీయ పాపం ప్రార్థన చేయించారు, పాపలు ఒప్పించారు. ఆదిష్టిలో ఉన్నాడు. పిల్లలు కనబడితే అలా రోజు చెప్పాను, బస్సు మన మిలిటరీ ఆర్మీ సరిపోతున్నాం, అయ్యో అంటే ఓయేస్తాం చూసారా. కనుక సాతాను ప్రేరేపించింది. ఆ సమయంలో పిల్లుడు ఏమండి ఏం చేసుకున్నాడు? ఆత్మ చేసుకున్నాడు. వెంటనే తెలిసింది పరిగెత్తాడు. ఆ చూస్తే మా పని నాకనైతే బ్రహ్మాండంగా మంచి ఆయన కలవలో ఉన్నాడు. పిల్లలు చిన్న వయసు, మృదులు వేసి రాలేదు చూసారా. ఆయన ఏమైందండి? సైతం ప్రేరేపించింది. ఒక్క క్షణం జరిగిపోయింది. ఒక్క 10 నిమిషాలు చేసాక మరి ఆ ఈవులు చావులు వెళ్ళినప్పుడు వాడు చిన్న ప్రాణం కదా, పెద్ద ప్రాణం కాదు, చిన్న ప్రాణం చుట్టుకున్నాడు. మరి వ్యవసాయ కొడుకులు చాలా మనము
ఆయుష్ మంద కాదు, సమయం మంద కాదు. అయితే ఇలా మనం ఇంకా సజీవం ఉన్నామంటే చాలా మన గొప్పలు కాదు, దేవుని దైవం ఇంకా ఉన్నామని. అంటే మన పని ఇంకా ఉందని భూమి చూసారా. ఆ పిల్లల గురించి ఒక చెడమాట చెప్పలేదు, ఒక సిగరెట్ అవ్వట్లేదు, ఒక బీడి అవ్వట్లేదు, ఒక దుర్వేషం అవ్వట్లేదు, అక్కడికి ఏం అవ్వట్లేదు చూసారా. మన ఎవరో సువార్తకైతే ఇంకా బోర్ నడుస్తుంది. మరి ఆ స్కూల్ దగ్గర సువార్తకు ఎంతో సహాయపడండి. ఏమవుతుంది అందరూ మంచులు మాట కానీ ఏమంటే తొంటోడు, అల్లరోడు, సరిగా తీసే మోసాలు పెట్టులు తీసే అలాంటి ఏమి లేవు. కారణం ఏంటి? ఇలా సాతాన వాక్యాలు ప్రేరేపించాయి. కనుక ఈ సమయంలో రెండు విషయాలు మనము చూసుకుందాం. మరి నిద్రపోయిన యవనస్తుడు, ప్రాంతంలో ఉన్న యవనుడు, రెండు చూసుకుని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం చదవండి, 11వ వచనం. చదవండి ఎవరైనా. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9-10 వచనాలు. చదవండి అమ్మా. అది కాదు, 10వ అధ్యాయం ప్రసంగి 10-9-10 వచనాలు. ప్రసంగి 10వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రసంగి 11-9-10 వచనాలు. ఎవరురా నీ ఎవరు సంతోషపడము, నీ ఎవరి కాలమును నీ హృదయము సంతోషపడము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపము. అయితే మిగిలిన బట్టి దేవుడు నీవు తీర్పు తెచ్చని జ్ఞాపకం ఉంచుకును, లేక వయసు గతించుకోను. కనుక నీ హృదయం నుండి వ్యాపులను తొలగించుకును, నీ దేహము చెడులను తొలగించుకును. చిన్న ప్రార్థన మాత్రమే కనుక దేవాన్ని మనం స్తోత్రం బట్టి ప్రభావం కొన్ని విషయాలు ప్రభావం ఈ సమయము మీ విడుదల సమయము కనుక ప్రభావ వృధా చేయకుండా నాకు సభలో ఉంచండి. నీ విడుదల నాకు కావాల్సిన వృధా చేయమని, మరి ముఖ్యంగా మా పిల్లలకు కావాల్సిన విడుదల చేయడం కోరుకుంటూ అప్పగించుకుంటూ నీ పదాలు పడవేసుకుంటూ ఏసుకు రెండు దాసు నా పక్ష జ్ఞాపకం చేసుకుని ఏసుకున్నాము పరివర్తించున్నాం. ఆమేన్. మరి యవనస్తుల యొక్క జీవితము చాలా విలువైనది కనుక యవనస్తులు సంతోషంగా ఉండాలి, యవనస్తులు హృదయం సంతోషంగా ఉండాలి. కనుక ఈ కోరిక చొప్పున ఇష్టం చొప్పున ప్రవర్తించు. అయితే దేవుడు వీటికి తీర్పు తెచ్చుని జ్ఞాపకము చేసుకున్నాము. కనుక ఇక్కడ మనం ప్రసంగించినట్టుగా మరి అన్ని బాగున్నాయి, కానీ ఇవన్నీ కూడా మనం చేయదగినవి కావు. అయితే రండి ఇక్కడ ఒక వ్యవస్థ గురించి మనము చూసుకుందాం. రండి అపోస్తలుల కార్యములు 8వ యవనస్తులు దేవుని చేరుకొని బాణం వంటి వారు, యవన కాలము పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం వంటి వారు, వాటితో అమ్ముడు దిగులు ధన్యుడు అని వాక్యం కదా. మరి ఇక్కడ యవనస్తులు బలవంతులు, యవనస్తులు దుష్టి చేయించారు, యవనస్తులు మరి దేవుని చేతిలో బాణం వంటి వారు, యవనస్తులు సాతాన్ని మరి జయించువారు. ఇలాంటి యవనస్తులు ఎలా ఉండాలంటారు ఇక్కడ? కరెంట్ అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము చదవండి
8వ వచనం, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐగుప్తులో యవనస్తుడు కిటికీలో కూర్చుని గాఢనిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుకున్న నేత్ర భారం చేత జోగి 3వ అంతస్తు కింద పడి ఎత్తబడెను. కనుక ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఈ యవనస్తుడి పేరు ఐటోగా రాయబడి ఉంది. అయితే అక్కడ మరి పౌలు గారు మరి వాక్యము అందిస్తూ ఉన్నారు. మరి పౌలు గారు మరునాడు వెళ్ళనుండి వారితో ప్రసంగించు విస్తరించి మాట్లాడుచుండెను. కనుక పౌలు గారు ప్రసంగం చేస్తూ ఉన్నారు, వాక్యం అందిస్తూ ఉన్నారు. అయితే ఒక యవనస్తుడు ఉన్నాడు. అతని పేరు మరి రాయబడింది ఏంటంటే ఐటోకు అని రాయబడింది. కనుక ఐటోకు మరి యవనస్తుడు. అయితే సహజంగా యవనస్తులు మరి దేవుని యొక్క పౌలు గారు వాక్యం వచ్చిన యవనస్తుడు మరి ఎక్కడ కూర్చోవాలండి? యవనస్తుడు ఎక్కడ కూర్చోవాలి? సహజంగా మరి పెద్ద వయసులో వారు, వృద్ధులు, పెద్ద వయసులో వారు మరి వయసును బట్టి మాపడులు బట్టి మరి కూర్చుంటారు. అది ధర్మమే, అలా కూర్చోవచ్చు. కానీ యవనస్తుడు, మంచి యవనస్తుడు, మంచి వయసు, మోకాళ్ళు ఎలాగైనా వంగుతాయి, ఎక్కడైనా వంగుతాయి. కనుక అలాంటి చక్కని యవనస్తుడు పౌలు గారు వాక్యం అందిస్తుంటే ఆ యవనస్తుడు చక్కగా వాక్యాన్ని హృదయంలో నింపుకొని, చక్కగా పౌలు గారి యొక్క వాక్యాన్ని చక్కగా హృదయంలో నింపుకుని ఆ వాక్యాన్ని చక్కగా జ్ఞాపకం వేసుకుంటూ, ఆ వాక్యాన్ని చక్కగా ధ్యానం చేసుకుంటూ, ఆ వాక్యాన్ని హృదయంలో నెమరేసుకుంటూ రాబోయే కాలంలో తన తోటి యవనస్తులకి, తన తోటి ఈ యొక్క యవనస్తులు వచ్చిన మీటింగ్కి ఈ మీటింగ్లో యవనస్తులు కనబడుతుంది. ఇక్కడ మీరు అందరూ కూడా పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. కనుక ఈ యవనస్తుడు ఏం చేసిన చెప్పండి? పౌలు గారు వాక్యం వింటూ ఉంటే కిటికీలో కూర్చున్నాడు. కూర్చొని ఏం చేసిన చెప్పండి? ఏం చేశాడు? జోగి నిద్రలోకి జోగి 3వ అంతస్తు డబ్బులు కింద పడ్డాడు. కనుక వచ్చిన ఉద్దేశం ఏంటి? యవనస్తులు దేవుడి మందిరానికి వచ్చిన ఉద్దేశం ఏంటి? పౌలు గారి కాలంలోనే పౌలు గారి ప్రసంగించబోతారంటే అక్కడ కొంతమంది ఏమండి 10 మంది కామెంట్ వేయొచ్చు. అన్న పౌలు గారు ప్రసంగం చేస్తుంటే ఆయన ప్రసంగంలో నవ్వులు లేవు, నైవేద్యంతో పోకుండా, నాకు జోకులు ఇస్తూ పోకుండా, కథ ఇంట్లో పోకుండా, ఇంట్లో పోకుండా కాస్త వెలుగులేము అంటారు కొంతమంది. కనుక అవన్నీ కూడా కేవలము ఇడ అవి సరైన వాక్యసరమైన మాటలు బాగు. కనుక పౌలు గారి కాలంలోని దైవజనుడు ఆత్మావేశంతో తాను మరునాడు వెళ్ళనయ్యుండి, ఎరుషలేము వెళ్ళనయ్యుండి, ఆ దైవజనుడు ఆత్మావేశంతో జరగబోయే విషయాలు, సంభవించబోయే విషయాలు, సంఘం గురించి కానీ, సంఘ విషయాల గురించి కానీ, వ్యక్తిగత గురించి కానీ ఈ యొక్క 20వ అధ్యాయంలో పౌలు గారు చాలా విషయాలు రాస్తూ వచ్చాడు. ఇదంతా ప్రసంగం మీద పౌలు గారు చేసింది, రాసింది. ఆవిడే ప్రసంగం బయలు రాశారు. కనుక ఆ దైవజనుడు చెప్పే ప్రసంగాన్ని యవనస్తుడు చక్కగా తన హృదయాన్ని తెరిచి ప్రభువా వేసుకోవా. కనుక మరి దైవజనుడు పౌలు గారు లాంటి మీటింగ్లో కూర్చుని పాత్ర దొరికింది. కనుక మరి ఆ పౌలు గారి యొక్క మీటింగ్లో కూర్చొని చక్కగా మరి వాటిని ఇదే చెవులకు ఇచ్చావు, చూసే పండించావు, ఆ దైవంతో వాటిని తొలగించావు. ఎంత గొప్ప భాగ్యము, ఎంత పుణ్యం ఇది, ఎంత అదృష్టంగా భావించి యవనస్తుడు చక్కగా ఆ దైవజనుడు ఎలా చెబుతున్నాడో అలాగే చక్కగా మరి ఆ మాటలు ఒక మాట చక్కగా మరి పౌలు మాటలు తన హృదయంలో నింపుకుని భద్ర చేసుకుని ఏది చెప్పండి? మరి ఆ మాటలు హృదయంలో భద్రం చేసుకుని ఇచ్చినాక దోతేపుడు మాటలు మరియ ఏది ఉద్దేశిందా? మరియమ్మ యేసు తల్లి మరియమ్మ ఏం చేసిన మాటలు అమ్మ ఉందా? బైబిల్ ఉందా? అమ్మ బైబిల్ ఉందా? ఎక్కడుందా మాట? దోత చెప్పిన మాటలు మరియమ్మ
ఎక్కడమ్మా? ఎక్కడికైనా దొరికిందా? తర్వాత మరి కూడా ఆ మాటలు హృదయంలో భద్ర చేసుకుంది. అలాగే యాకోబు కూడా మరి యోసేపు చెప్పిన మాటలు హృదయంలో భద్ర చేసుకుని తల పోసుకున్నాడు. ఎవరు? యాకోబు. అలాగే పిల్లరా, ఇప్పుడు మన ఆలోచన ఏంటంటే పిల్లరా, ఇక్కడ ఎవరు అయిపోయినటువంటి యవనస్తుడు ఏం చేస్తారండి? పౌలు గారి యొక్క మరి వాక్యం వినడానికి వచ్చేటువంటి మరి ఈ యవనస్తుడు అయిపోకు ఏం చేశాడు? ఆ వ్యక్తి ఆ యవనస్తుడు గాల్లో కూర్చొని ఇల్లులో కూర్చొని చక్కగా నిద్రపోయాడు. కానీ చెప్పండి, ఈ నిద్ర అనేది ఈ దేవుని వాక్యం వినకుండా సాతాను మనుషులను జోపడుతూ ఉంటాడు. దేవుని లోక 2:19 అయితే మరియా అతి చూసారా పిల్లగా, ఓన్లీ పెద్దోళ్ళు మోసలంటే అంటే వాళ్ళకి ఏమంటాయన్నా కొన్ని కుటుంబ బాధలు, కొన్ని కుటుంబ చింతలు, లేదా కొన్ని ఆర్థిక ఇబ్బందులు పెట్టుకోవచ్చు ఉన్నాం, మర్చిపోతున్నాం. ఈ అవసరం ఏముంటాయి? ఫ్రెష్ మైండ్, చక్కని ఆలోచన, చక్కని మైండ్, చక్కని మరి విషయాల వరకు ఎంతో చక్కగా ఆ మంచి ఆ లేత మెదడులో ఆ లేత బ్రెయిన్లో చక్కగా దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకొని మైండ్లో పెట్టుకుంటే ఎంత ఆశీర్వాదం అండి. అయితే ఈ ఐక్య గురించి నీకు కనబడదు. ఈ ఐక్య గురించి కనబడదు. ఎందుకు? అతను వాక్యాన్ని పౌలు గారి యొక్క వాక్యానికి విని కూడా అనే చెవులు తెరవలేదు, హృదయము తెరవలేదు. కనుక కేవలము మరి పౌలు గారు చెప్పిన వాక్యానికి చెవులు ఇవ్వలేదు కాబట్టి తన హృదయంలో ఏం లేదు? దేవుని వాక్యం లేదు. అందుని బట్టి తన జీవితంలో అయిపోతూ కింద పడ్డాడు. మరి తర్వాత మరి బతికించాడు, లేచాడు. కానీ ఆ గురించి ఎక్కువైన చరిత్ర
తర్వాత గలిలే అయిపోయింది. చూసారా ఎంత అవమానం అండి, చూసారా ఎంత అవమానం. దేవుడి మీటింగ్ మరి ఆ పడిపోయి చచ్చిపోయింటే ఆయనతో అంటే ఆయన దేవుడు కింద పడిపోతే బతికించిన దేవుడు దేవుడైనా ఆ మీటింగ్ ఎందుకు వెళ్ళాం, ఆయన దేవుడైనా ఆ మరి బతికిన దేవుడేంటి ఒక పక్కన ఆపలేలాగా. చూసారండి ఏంట కొంతమంది చెప్పండి, కొంతమంది ఏంటి మరి ఆఫ్ మైండ్ నాలుగు దిగాడు ఏమన్నా చెప్పండి ఏమంటాడు కాదయ్యా ఆంగ్ల పాపండి వాడు ఆ బండి అనేది దేవుడు ఆపచ్చుందండి ఏంటా పాము వచ్చింది ఆ వెంటనే చూసి పాము అంటే ఆగిపోయి కదా అని ఒకటి ఏం తామని చూడండి. ఆ ఎవరు సిద్ధపడడం మంచిదే, రావడం మంచిదే, ఉత్తరం కాదు రావడం మంచిదే, కూర్చోవడం మంచిదే, వాక్యం వినడం మంచిదే. కానీ విని నువ్వు దేవుని వాక్యాన్ని హృదయంలో నెమరు వేసుకుంటూ ఆ వాక్యం ద్వారా నువ్వు వెలిగించబడి ఆ వాక్యం ద్వారా నువ్వు నెమ్మది పొంది శాంతి పొంది సమాధానం పొంది చక్కగా నీ తోటి స్నేహితుడికి నీ తోటి ఫ్రెండ్స్కి చక్కగా మరి వారికి అయ్యా నేను మీటింగ్కి వెళ్ళాను బాగారేంటో ఆ మీటింగ్ వెళ్ళాను అబ్బా ఏం వాక్యం పౌరు కాదు ఆయన వాక్యమే హృదయం మారిపోయింది, ఆయన వాక్యమే నిద్రపోయింది, ఆయన వాక్యమే బతుకు మారింది, ఆయన వాక్యమే నా యొక్క జబ్బు పోయే రోగం పోయే అన్ని పోయే ఈరోజు ఇలా ఉందంటే ఆ దైవం పోయిన వాక్యమే అని వాక్యాన్ని ఇక్కడ పట్టుకోవాల్సిన అవసరం ఏమండి. నిద్రపోయి కింద పడ్డాడు, సమంత కలిగి అయిపోయింది, మన కింద పోయి వచ్చాడు, బతికించి అప్పగించాడు. కనుక సోదర సోదరి ఇక్కడ నిద్రపోయి కింద పడిపోయినా అయిపో చూసారా ఇతర వల్ల ఏమైనా సంఘానికి ఉన్నవాళ్ళు ఏమైనా నెమ్మది కలిగిందా. మీటింగ్ వాయించే రాష్ట్రంలో జరుగుతుందమ్మా. మరి పౌలు గారు మరొకటి ఏమేమిటి ఆయన మరి విస్తరించి ప్రసంగం చేస్తూ ఉంటే జనము కంటిగా పండే రాకుండా ఆ ప్రసంగం వింటూ వాళ్ళు మరి అలాగే వాక్యం లేవలేకుండా నిద్రపోయిపోయాడు. ఆ కూర్చున్నంతేమో వాక్యం లేవైపోయినట్టుంటే వీడి మాత్రము నిద్రలో లేవైపోయి దొబ్బులు పడడానికి అనమాట. చూసారు సాధారణ దేవుని వాక్యం విననుకుంటాడు. యవనస్తులు దేవుడి వాక్యం విని బాగుపడి మారుస్తుంది రక్షించబడి దేవుడి కుమారుగా చేయబడిన వాడికి ఏమాత్రం ఇష్టం కనుక దేవుడి వాక్యము లేకుండి వినడానికి వాడు మన చెవులు మూసేస్తాడు, కళ్ళు మూసేస్తాడు, హృదయం మూసేస్తాడు. కనుక ఐతోపు వలన ఏమైనా సంఘానికి కానీ క్షమలు శ్రమ కలిగింది. అలాగా ఏమొస్తున్నారా దైవజనుడి యొక్క వాక్యం విన్న ఐతోపుని సాతానుల మోసకి పడగొడితే మరి వ్యవసాయ ఈ కాల వ్యవసాయం మనం ఎవరి వాళ్ళము గొలికి మన మందిరం వచ్చే ముందు ప్రార్థన చేసుకున్న ప్రభావ ఈ మరి వ్యవసాయ నాతో మాట్లాడు, నా హృదయం తెరుగు ప్రభావ, నా పడి తెరుగు, నా హృదయం తెరుగు, నా చెవులు తెరుగు ప్రభావ, నా ఆకాశం ఈవిడైనా నా హృదయానికి వాక్యం నిలుపుకొని వెళ్ళాలి. వెళ్ళే రెండో వాక్యాన్ని ఇంకా నెమరు వేసుకుని నా స్నేహితుడికి, నా ఫ్రెండ్స్కి లేదా నా యొక్క మరి తెలిసిన వారికి అనేక వ్యవస్థలకి ఈ వాక్యం చెప్పాలి, ఈ వాక్యం చెప్పాలి, ఈ ఈ యొక్క వర్తమానం అందించాలి, వారి చెవుల్లో వేయాలి, వారి చెవుల్లో వేయాలి, ఆ హృదయాన్ని నాటాలి అనే తృష్ణ అనే ఒక ఆశ ఒక పడిలో మన హృదయంలో వ్యవస్థ ఉండాలి. అలా ఉంటే ప్రభు కార్యం చేస్తాడు. నీ హృదయంలో ఆ వాక్యం నింపుతాడు. ఆ వాక్యం నీలో నుంచి ధారాళముగా మరితలకి ప్రవాహముగా మరి ప్రవహించి అనేక మంది యవనస్తులు ఇలా మార్చబడడానికి నీ ద్వారా రక్షించబడడానికి అది ఒక మార్గము, ఇది ఒక చక్కని త్రోవగా ఉండగలక లేదా మనము దేవుని మందిరంకి వచ్చినప్పుడు మనం చాలా మరి ఆ శ్రద్ధతో రావాలి. దేవుని వాక్యం వెళ్ళినప్పుడు మన చెవులు హృదయము మనం కూడా తెరవని అడిగి చక్కగా వాక్యం నిలుపుకొని వెళ్ళాలి. చూసారు కదా నిద్రపోయిన ఐదు రండి. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయం
12 అపోస్తల కార్యములు 12 వీటిలో ఆలోచించుకొని అతడు మారు పేరు గల యోహాను తల్లి మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవారి తలుపు తట్టుచుండగా రోదే ఒక సంగతి ఆలకించుటకు వచ్చెను. ఆమె పేరును స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపల పరిగెత్తుకుని పోయి పేరు తలుపు తట్టుచుండని తెలిపెను. అందుకు వారు నిరూపించుదాను అని. అయితే వారు చెప్పినదే నిజమని ఆమె భ్రమగా చెప్పెను. వారు అతన్ని దూతని పేరు తలుపు తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూసి విభ్రాంతి నొందిరి. ఈ సీన్ ఎప్పుడమ్మా? ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు? ఇది కూడా మధ్యరాత్రి. ఇది కూడా మధ్యరాత్రి జరిగే సందర్భం కనుక మరి మధ్యరాత్రి ఆ రాత్రి పేదల సంఖ్యల మధ్య మరి నిద్రించుండెను. కనుక ఆ రాత్రి తెలియకండి యోహానులో పేదల విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సంఘంలో ఈ అవస్థలో ఉంది. ఈ అవస్థలో ఉండే చేస్తుంది రోజునే వ్యవస్థలో చెడ్డ చేస్తుంటే మరి ప్రార్థనలు చేస్తూ ఉంటే వారితో కూడా ప్రార్థనలో ఉంది. ఎవరు ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, కనుక ఏ విషయం ఏ అంశము దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఈ వ్యవస్థలు చక్కగా వింటూ ఉంది, మెడుగుగా ఉంది, నిద్రపోలేదు. అయితే ప్రసంగ నిద్రపోయాడు. మరి ఎప్పుడే ప్రార్థనలో ఏమొస్తుంది మనకి? ప్రార్థనలో మనకి ఏమొస్తుంది? ప్రార్థనలో మనకి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అయితే ఇక్కడ ఎవరు వచ్చింది నిద్ర? యవనస్తురాలు ఈ రోజు చిన్నమ్మాయి నిద్రపోవాలి కదా. కొన్ని 12 సంవత్సరాలు అయిపోతుంది, కొన్ని 12 సంవత్సరాలు ఉంటాయి. మరి 12 సంవత్సరాల అమ్మాయి నిద్రపోవాలి కదా. మరి మనకు 12 దాకా నిద్ర వచ్చేస్తుంది. పెద్దోడికైనా ఎవరికి నిద్ర వచ్చేస్తుంది. దూకేస్తాం వెనక్కి దూకుతాం. మరి ఈ అమ్మాయికి నిద్ర రాలేంటి అంటే ఒక విషయం
ఈ చిన్న అమ్మాయి ఉన్నటువంటి ఆశ అంటే ఖచ్చితంగా మరి దేవుడు పేదలు గారిని చూడాలి, ఆయన రావాలి, నేను చూడాలి, ఆయన తప్పకుండా వస్తాడు, నేను చూస్తాను అనే ఆ కాన్ఫిడెంట్ కనుక నిద్ర రాలేదు, నిద్ర రాలేదు, నిద్ర రాలేదు. ఇలాగా అలాగా మనం ఉంటే, మన ఎవరి ఉంటే, అలాంటి ప్రార్థనలుగా ఉంటే ఇలాగా సంఘానికి క్షేమం, కుటుంబానికి క్షేమం, మరి ఎక్కడికి క్షేమం, మన విద్యా సంస్థలకు క్షేమం, మనము మన ద్వారా అనేక మందికి క్షేమం కలుగుతుంది కనుక పిల్లల ప్రార్థనలో మెలుకున్న చిన్నమ్మాయి రోజు మీటింగ్లో నిద్రపోయినా ఆయనకు నిద్ర వచ్చారా? ఇందులో ఎవరు మంచోళ్ళు అంటారు? నిద్రపోవడం మంచోడు, మంచోడేనా? మంచోడు ఈ విషయం, ఆడ మంచోడు, అమ్మాయి మంచిదా? ఈ ఇద్దరు దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాడు? దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాడు? అవును, చిన్నమ్మాయి కావచ్చు, విశ్వాసం ఉంది, ప్రార్థనతో పోరాడుతుంది. ప్రార్థనలో పోరాడలేదా? అది అలాగా యావస్తులు మీరు ప్రార్థనలో పోరాడాలి. ఇంటికడే పోరాడి కాదు, ఇంటి రాదు నిద్రలో పోరాడతాం, నిద్రలో పోరాడతాం. నువ్వు లేకపోతే నువ్వు లేకరా, నువ్వు లేకపోతే నేను లేకపోతే నేను లేకపో పడుకో, చూసారా? పడుకోండి 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 పడుకోండి, అది కాదు. దేవుడు చెప్పండి, ఎవరి మీరు దుష్టులు జయించాలి, సాతాను జయించాలి, సాతాను మరి ఆ శరీరాన్ని జయించాలంటే మనము ప్రార్థనలో మనము పోరాడిన రోజు లేకుండా అలా ఉంటే ఎవరి జీవితం ఎంత ధన్యము, ఎంత ఆశీర్వాదము. ఆ ఎవరి బిడ్డ విషయంలో దేవుడు పేరు రాయించండి. మన పేరు జీవనంలో రాయిస్తారు. ఓ బిడ్డ, ఎవరి బిడ్డ నువ్వు ప్రార్థనలో పోరాడుతున్నావు, అనేక కోసం పోరాడుతున్నావు, ఎవరి కాలంలో ఎవరి వయసులో చక్కగా మందిరం కోసం, మందిర క్షేమం కోసం, సంఘ క్షేమం కోసం, నీ తోటి ఎవరి కోసం, నీ తోటి ఎవరి కోసం, నీ తోటి ఎవరి బిడ్డ కోసం, నీ తోటి వారి కోసం, ఇరుగు పొరుగు వారి కోసం, నీ రక్షణ కోసం, వారి వారస్ కోసం, వారి జబ్బుల కోసం, వారి స్వస్థ కోసం ప్రార్థనలో పోరాడాలి. సేవాస్ బిడ్డ అని దేవుడు దీవించి దేవుడు జీవనంలో రాసేస్తారు, ప్రమోషన్ లిస్టులో రాసేస్తారు. తర్వాత ఈ భూలోకంలో మనం సాక్షులు పలానా కాలంలో పలానా మరి పలానా వ్యక్తులు చూసాం, చాలా మంచి బిలీవర్స్ అండి, చాలా మంచి బిడ్డలండి, చాలా మంచి వారండి అని ఒక సాక్షిలో ముందు వెళ్ళిపోతుంది, విడిచిపెడతాము. కళ్ళ రాజ్యంలో ప్రభుత్వం వెప్పు మహిమాకాంత పొందుతాం. కనుక ఈ జాతిలో ఉంటావా, ఈ జాతిలో ఉంటావా? ఐదో గురించి ఎక్కడ కనపడదు, ఐదో గురించి ఎక్కడ కనపడదు. కనుక యవనస్తులకి సహజంగా శోధించి ఎంత శోధిస్తారు, దాన్ని జయించాలి. దాన్ని జయించి దేవుడు వాటిని అప్పగించుకొని మరి నేను చక్కగా మరి పౌరుల ప్రసంగా చక్కగా అవకాశం పోగొట్టుకోవడం, ఒక యవనస్తుడిని చక్కగా అవకాశం పోగొట్టుకోవడం. కనుక ఈ ఈ ఈ ఫిబ్రవరి మొదటి నెలలో సోదర సోదరి యవనస్తుడా, నీవు ఏ గుంపులో ఉన్నావో, ఈ గుంపులో ఉంటావా, ఆ గుంపులో ఉంటావా? కనుక మరి చక్కగా తీర్మానం వేసుకుని మరి వాటికి వెళ్ళిపోవద్దు. యవనస్తుల నీవు యవనస్తుల నీవు తీర్మానం వేసుకుని ఆ ఐదో గుంపులో ఉండను. ఆయన ఈ నిద్ర సోమవారము వినముద్దు ఆయన రోజు వెళ్ళాక ప్రార్థన చేసే గుంపులో ఉంటాం, ప్రార్థనతో ఉంటాం, ప్రార్థించుకుంటూ ఉంటాం, దేవసభ క్షేమం వాడతాం, దేవసభ క్షేమంలో ప్రార్థించుకుంటూ ఉంటానని నువ్వు తీర్మానం చేసుకుంటే నువ్వు వెళ్తే ధన్యవాదం. దేవుడు నీ తీర్మానం స్థిరపరచడానికి ఆశలు దయచేసి దాకా ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుని మోకరించండి. ప్రేమగల మా తండ్రి, మానవమైన దేవానికి వందనాలు స్తోత్రం. ఐదోకు తీసుకొచ్చారు. పౌలు గారు స్థానంలోని
స్థితిలో మా వేదనీయ గమనిస్తున్నట్లుగా ప్రభువుని దైవ పాత్రగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా యవన బిడ్డలు ప్రార్థనలో వారిగా రోజులాంటి ప్రార్థన బలాలుగా సంఘంతో తల్లిదండ్రులతో కుటుంబాలతో ప్రార్థనలు పోరాడి సంఘ క్షేమం కొరకై తోటి యవనస్తుల క్షేమం కొరకు గ్రామం కొరకు తమ తోటి విద్యార్థుల కొరకు రక్షణ వారి కొరకు ప్రార్థించే రోజులాంటి చక్కని బిడ్డలుగా మా బిడ్డలను సిద్ధపరచమని విన్న వాక్యం వారి హృదయంలో ముద్రించమని చేతులు తీసుకొచ్చే ప్రభు అనేక విషయాలను దూరపరచండి. అప్పుడే మానవసం పొందుతావా, అప్పుడే రక్షించబడతావా, అప్పుడే బాధ్యత తీసుకుంటావా, అప్పుడే నువ్వు ఈ లోకానికి లోపల నుండి ప్రభు రకరకాలంటి ఈ యొక్క రంగుల ప్రపంచాన్ని వదులుకుంటావా, స్వేచ్ఛ జీవితం వదులుకుంటావా? దేవుని కొరకు జయించితే ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు ఎదురుంటాయి అనే శత్రువు ప్రభు అనేక మందిని ఎవరు ప్రభు మరుగడగా రోజు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే నేను ప్రాంతంలో ఉంటాం, ఉంటే మందులో ఉంటాం, ఉంటే దేవుడితో ఉంటాం, ఉంటే సామతో ఉంటాం, ఉంటే దేవుడితో ఉంటాం తప్ప లోపంతో ఉండాలని తీర్మానం చేసుకున్న రోజు లాంటి బిడ్డలుగా మా బేతనీయ యవనస్తులందరినీ యవనస్తులను యవనవాళ్ళను అలా సిద్ధపరిచి తీర్మానం చేసి తీసుకువెళ్ళడానికి మీరు సహాయపడమని చేయబడిన వాక్యరచనపై కోరుకుంటూ ప్రభావ ఎవరైతే ఈ అంశంలో పాల్గొనలేకపోయినా వారు ప్రభావ చదువులు బట్టి వాటిని బట్టి క్షమించమని దయచేయమని ఈ అంశం గురించి అప్పగించుకుంటూ మా ప్రియ యవన యొక్క హృదయాల్లో సంపూర్ణంగా వాక్యంతో నింపడం కూడా ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు నామములో స్తుతించు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు సార్వత్రిక సంఘానికి ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారికి బేతనీయ యవనస్తులకి అందరికీ ఈ కుడిలో పాల్గొన్న అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. మనపై దేవాన్ని కోటలు స్తోత్రాలు మా ప్రభావ వేతనాన్ని తీసుకొచ్చిన టీ బ్రేక్ బట్టి స్తోత్రం, మా దేహాలను ప్రభావ రిలాక్షన్ ఇచ్చిన టీని బట్టి దృష్టిని బట్టి స్తోత్రం దీవించు, ఆశ్రదించు. రాబోయే కాలంలో మా ప్రభు వేతన సర్వ సమృద్ధిని దీవించమని యేసుక్రీస్తు నామములో పడి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ఏమో